హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ రోజు నుండి పెన్షనర్లకు శుభవార్త. అందరూ తప్పక తెలుసుకోండి అని అయితే అప్డేట్ రావడం జరిగింది. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త అండి. 75 ఏళ్ల కల నెరవేరేనా ఈపీఎస్ 3 రెట్లు పెరిగే అవకాశం. ఈరోజు మనకు పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని ఒక ముఖ్యమైన సమాచారం అందింది. ముఖ్యంగా 75 ఏళ్ల కలను నెరవేరుస్తూ ఈపీఎస్ పెన్షన్‌ను సవరించడంపై ప్రభుత్వం యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. పెన్షన్ 3 రెట్లు పెరిగే అవకాశం. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈపీఎస్ పెన్షన్ ముఖ్యంగా 3 రెట్లు పెరగబోతోంది. ప్రస్తుతం ఇస్తున్నటువంటి 1000 పెన్షన్‌ను 3 రెట్లు అనగా 3000కు పెంచే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఉద్యోగుల పెన్షన్ పథకం కింద ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఈ నెల నుంచే ఈపీఎస్ పెన్షన్ 3 రెట్లు పెరగబోతోందని తాజా సమాచారము. పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్స్. పెన్షన్ పెంచాలని కొన్నాళ్ల నుంచి పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పెన్షన్‌ను కనీసం 7,500కైనా పెంచాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ మేరకు ద్రవ్యోల్బణం, ఇన్‌ఫ్లేషన్ పెరుగుదల మరియు ఉద్యోగుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని కార్మిక మంత్రిత్వ శాఖ పెన్షన్‌ను 3,000కు పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు తాజా సమాచారము. కీలక ప్రతిపాదన ఆమోదం. కనీసం ఈపీఎస్ పెన్షన్ 3,000కు సవరించాలనే ప్రతిపాదనకు త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్ అయినటువంటి పెన్షన్ పెంపును నిజం చేయబోతోంది. ఈ పెంపు వేలాది మంది పెన్షనర్లకు ఆర్థికంగా ఎంతో ఊరటను కలిగించనుంది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన వెలువడగానే మరిన్ని వివరాలైతే తెలియజేస్తాము.